నమస్తే. నేను విజయారెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ఒక హై టెన్షన్ వాతావరణం ఉందా అనంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవునని అనిపిస్తున్న పాపం మధ్యతరగతి ప్రజలే బాధపడుతున్నారు. ఈ హైడ్రా వెనుక హైడ్రామా ఏమన్నా నడుస్తుందా? అధికారులను ఇడిచిపెట్టేసి కొనుక్కున్నోళ్ళ మీద దాడి చేయడం ఏందనేది ఒక చర్చ జరుగుతుంది. ఈ చర్చను లేవనెత్తింది కూడా ఎవరో కాదండి. మన కామారెడ్డి ఎమ్మెల్యే. నిజంగానే ఇందులో ఎంత వాస్తవం ఉంది? మరి ఈరోజు హైడ్రా ఎవరిని వదిలిపెట్టేది లేదు అంటుంది. కానీ ఇందులో మాత్రం కొంతమంది బలవుతున్నారు. ఉండాల్సిన వాళ్ళు మాత్రం చాలా సేఫ్‌గా ఉన్నారంటున్నారు. అసలేం జరుగుతుంది హైడ్రా వెనుక అనేది కనుక్కుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం. మీరు ఆల్రెడీ మీరు మీ వాయిస్‌ని వినిపించారు. కానీ ఈ హైడ్రా వెనుక హైడ్రామా జరుగుతుందనేది ఒక వర్షన్. లేదు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇది జిల్లాలకు కూడా విస్తరించాలి అనేసి మరొక వైపు జరుగుతుంది. ఇంకొక ఏంటి అంటే ఎందుకు ఈ బ్యూరోక్రాట్స్ కావచ్చు, లేకపోతే ఈ రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరివి ఎందుకు టచ్ చేయట్లేదని. అసలు హైడ్రా వెనుక ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని నేను కూడా స్వాగతిస్తాను. ఎప్పుడైతే తప్పు చేసిన అధికారులకి శిక్షించి, ఎక్కడైతే అధికారులు ప్రభుత్వం లోపలనే పనిచేస్తారు కాబట్టి అధికారులు తప్పు చేస్తే ప్రభుత్వం తప్పు చేసినట్టు. ప్రభుత్వం అనేది ఏ పార్టీ వచ్చినా, ఎవరు ప్రభుత్వంలో ఉన్నా, ప్రభుత్వం అనేది రొటీన్ ప్రాసెస్. ఎట్లాగైతే 24 అవర్స్లో డే నైట్ ఎలా ఉంటుందో అది రొటీన్ ప్రాసెస్. కేసీఆర్ గారు వచ్చినని రాత్రి పెరగదు, రేవంత్ రెడ్డి గారు వచ్చినని దినము పెరగదు. ఏ కాలంలో ఎలా ఉండాలో అలాగే రొటీన్ ప్రాసెస్ ప్రోగ్రాంలో చేస్తున్నప్పుడు గత ప్రభుత్వము, అంతకుముందు ప్రభుత్వం అని మాట్లాడడం తప్పు. ఫస్ట్ రాజకీయ నాయకులు ఇది నేర్చుకోవాలి. ప్రభుత్వము, గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్. అది ఏ ప్రభుత్వము అనేది కాదు, అక్కడ ప్రభుత్వం అది ఏ పార్టీ అయినా ఫామ్ చేయొచ్చు, తర్వాత విషయం. కానీ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఉంటుంది. 60 సంవత్సరాలు ఇప్పుడు 60 సంవత్సరాలకు రిటైర్ అయ్యేది అధికారి. కనీసం సర్వీస్ 28 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు ఖచ్చితంగా సర్వీస్ చేయగలిగే వ్యక్తి అధికారి. 5 ఏళ్ళకు ఒకసారి మారేది మాలాంటి రాజకీయ నాయకులు. ఒకవేళ మంచి పేరు ఉండొచ్చు, కంటిన్యూగా గెలవచ్చు, లేదు అజమాయిష్ చేయొచ్చు, ఎవరిని అవతలని కొనేసేయచ్చు, ఎవరిని ఎదగకుండా తొక్కిపెట్టి గెలవచ్చు. అట్లా కొన్ని కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. ఏది గెలిచినా ఏది గెలవకున్నా అక్కడ రాజకీయ నాయకుడు అనేది పర్మనెంట్ కాదు. సో అల్టిమేట్గా ప్రభుత్వం అనేది రొటీన్. అందులో ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా పోవచ్చు. గత ప్రభుత్వం తప్పిదం చేసింది అని అన్నప్పుడు, గత ప్రభుత్వం తప్పిదం చేసిందని మాట్లాడినా ప్రస్తుత ప్రభుత్వం తప్పు చేస్తున్నా, సంతకాలు పెట్టింది ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాదు కదా, అక్కడ ఉన్న క్యాబినెట్ మంత్రులు కాదు కదా, అప్పుడున్న చీఫ్ సెక్రటరీ కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కావచ్చు, ఆ వ్యవస్థ మొత్తం అధికార వ్యవస్థ కావచ్చు. అధికార వ్యవస్థ క్యాబినెట్ చెప్పింది వింటది, ప్రభుత్వాన్ని చెప్పింది వింటది. రూల్స్ అండ్ రెగ్యులేషన్ని ఫార్మాట్ చేసినప్పుడు ఆ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ ప్రభుత్వం చెప్పినటువంటి బేసిస్ మీద నడవాలి. ఆ ప్రభుత్వం కింద పనిచేసే లక్షల మంది అధికారులు, అంటే సుమారు 3 లక్షల చిల్లర ఉన్నటువంటి అధికారులు ఉండాల్సింది. అందులో 1,30,000 వరకు టీచర్లే ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఒక 2 లక్షల వరకు మిగతా డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తులు ఉంటారు. అందులో ఒక 30,000-40,000 వేలు ఖాళీలు ఉన్నాయి. ఏ అధికారైనా సీటు ఖాళీ ఉన్నా ఇన్ఛార్జీల వ్యవస్థతో నడిపిస్తారు. మరి అధికారులు సంతకం పెడితేనే కదా ఫైర్ సర్టిఫికేట్ వచ్చింది. అధికారి సంతకం పెడితేనే కదా మున్సిపల్ కార్పొరేషన్లలో కానీ మున్సిపల్లో కానీ డిటిసిపి డైరెక్టర్ సైన్ పెట్టి ఆ ప్రాసెస్లో ఉన్నట్టు ఎంతమంది అడిషనల్ డైరెక్టరు, టౌన్ ప్లానింగ్ ఆఫీసరు, కమిషనరు వీళ్ళందరూ సంతకాలు పెడితేనే కదా మున్సిపల్ అప్రూవల్ అయింది, కార్పొరేషన్ అప్రూవల్ అయింది. అది ఎఫ్టీఎల్లా, అది బఫర్ జోనా, అది అసైన్మెంట్ ల్యాండా, అది గవర్నమెంట్ ల్యాండా, అది పోరంబోక్ ల్యాండా, అది నిజాం భూమా, అది డబుల్ రిజిస్టర్డ్ భూమా, అది ఆక్యుపైడ్ భూమా అనేది ఏదైనా ఉన్నప్పుడు నువ్వెందుకు ఇచ్చినావు? నువ్వు అప్రూవల్ ఇవ్వద్దు కదా. మీరు ఉన్నది దేనికి? మంచి చెడు చూసి జనానికి ఏది కావాలనో అది ఇవ్వడానికే కదా అప్రూవల్ ఇచ్చారు. ఇచ్చిన అధికారులను వదిలేసాము, కొనుక్కున్న జనం మీద పడితే ఎట్లా? నిజంగానే ఎలాంటి కాగితం లేకుండా, అతని దగ్గర ఎలాంటి పేపర్ లేకుండా ఇండ్లు కడితే గులగొట్టేసాయి. నేను కూడా వస్తాను, నేను వచ్చే సైట్ మీద నిలబడతా, నేనే మాట్లాడతా, తప్పేం లేదు. నిజంగానే అంటున్నాను. ఆక్రమణలు అనేటివి అవి, అక్రమ కట్టడాలు అనేటివి అవి. ఆక్రమణ వేరు, అక్రమ కట్టడాలు వేరు. ఆక్రమణ చేసిందేమో వితౌట్ పేపరు, వాడి భూమి కాకుండా వాడు కబ్జా చేసి వాడు కట్టిండు, దానికి పర్మిషన్ లేవు, దానికి గులగొట్టు. కానీ అక్రమ కట్టడాలంటే డీవియేషన్ ఉన్నటువంటి ప్రతి బిల్డింగ్ అక్రమ కట్టడమే.
ఒక 5 ఫ్లోర్లు ఇచ్చేది 400 గజాల లోపల 5 ఫ్లోర్లు ఇవ్వడానికి వీల్లేదు. 400 గజాలు ఉంటేనే 5 అంతస్తుల ఫ్లోరు అపార్ట్మెంటు కానీ ఇల్లు కానీ పర్మిషన్ ఇవ్వాలి. ఒక 2 ఫ్లోర్లు అయిన తర్వాత మూడో ఫ్లోర్ వేస్తే 200 గజాలలో కూడా సెకండ్ ఫ్లోర్ను మున్సిపల్కి మార్టిగేజ్ చేస్తేనే ఆ ఫ్లోర్ పర్మిషన్ ఇవ్వాలా. డీవియేషన్స్ ఏవీ లేవన్నప్పుడు ఆ ఫ్లోర్ను మున్సిపల్ మార్టిగేజ్ రిలీజ్ చేస్తుంది. ఇది రూల్, మీరు ఎవరినైనా అడగండి. అలాంటి ఏం చేయకుండా 4-5 చేసేస్తారు, కట్టేసిర్రు, అయిపోయింది, పర్మిషన్లు ఇచ్చిండ్రు, మున్సిపల్ ట్యాక్స్ అయింది, నంబర్ ఇచ్చిండ్రు, కరెంట్ కనెక్షన్ ఇచ్చారు, నల్ల కనెక్షన్ ఇచ్చారు, డబ్బులు వసూలు చేసారు, బెటర్మెంట్ ఛార్జ్ ఖజానాకు వచ్చేసింది గవర్నమెంట్కు, రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాని ఖజానా వచ్చేసింది గవర్నమెంట్కు. ఇవాళ ఇచ్చేటువంటి అన్ని స్కీములు అయ్యి డబ్బులన్నీ కూడా ఈ జనమే కావా? మరి అధికారులు తప్పు చేస్తే అది ప్రభుత్వంది కాదా? తప్పు చేసిన వాళ్ళందరూ ఇలా సత్యపుసలు అయిపోయారు. మీరు ఇచ్చినటువంటి కాగితాలను పట్టుకొని బ్యాంక్ లోన్లు ఇచ్చారు. బ్యాంక్ లోన్ ఇచ్చేటప్పుడు నేను లీగల్ అడ్వకేట్తో మాట్లాడినా, మా ప్యానెల్ అడ్వకేట్ నాకు లీగల్ ఒపీనియన్ ఇచ్చిండు, ఇట్ ఈస్ రైట్ అని ఇచ్చిండు. సో ఎలిజిబుల్ ఉన్నారు, లోన్ ఇచ్చిన అంటాడు. లీగల్ అడ్వకేట్ మీద ఇప్పుడు కేసు ఇస్తే ఆయన ఏమంటాడు, నాకు డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసారు బిల్డర్, దాని ప్రకారం బిల్డర్ మీద కేసు ఇస్తే నాకు మున్సిపల్ వాళ్ళు మొత్తము హెచ్ఎండి వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు అందరు పర్మిషన్లు ఇచ్చారు. నా దగ్గర ఫైర్ ఉంది, నా దగ్గర ఎన్విరాన్మెంట్ ఉంది, నా దగ్గర పిఆర్ సైన్ ఉంది, ఇరిగేషన్ సైన్ ఉంది, నాకు ఆర్డబ్ల్యూఎస్ సైన్ ఉంది, నేషనల్ హైవే సైన్ ఉంది. ఇప్పుడు టీఎస్బీ పాస్లు వీళ్ళందరూ పెట్టాలి, ఈ ఆల్ డిపార్ట్మెంట్స్ పెట్టాలి. ఇంతమంది సైన్ పెట్టారు, నాకు అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి అంటాడు. తిరిగి మనం అధికారులే కదా మళ్ళీ సంతకాలు పెట్టింది. అధికారులు అంటే ఎవరు? ప్రభుత్వమే కదా. ఇవాళ ప్రభుత్వం సత్యహరిశ్చంద్రుడు అయిపోయినా. రేవంత్ రెడ్డి అని మాట్లాడట్లేదు, కేసీఆర్ అని మాట్లాడట్లేదు. రేపు నేను అయినా, లేక నా పార్టీలో అయినా, లేక ఇంకో వ్యక్తి అయినా, కనీసం మీరు రేపు ముఖ్యమంత్రి అయినా, ప్రభుత్వం అనేది రొటీన్ ప్రాసెస్. ఇటువంటి ఆ కలెక్టర్ ఉన్నటువంటి శాంతకుమారి గారు ఇవాళ డైరెక్ట్గా చీఫ్ సెక్రటరీ దాకా వచ్చారు కదా. అంటే ఒక 30 ఏళ్ళ 25 ఏళ్ళ సర్వీస్ ఉన్నట్టే కదా. ఇవాళ ఉన్న జయేష్ రంజన్ కావచ్చు, నవీన్ మిట్టల్ కావచ్చు, ఇవాళ ఉన్నటువంటి అందరూ కూడా, ఇవాళ ఆమ్రపాలి గారు వచ్చారు, ఇవాళ హెచ్ఎండిఏలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు, వీళ్ళందరూ ఐఏఎస్లే కదా, ప్రభుత్వం కంట్రోల్లో ఉన్న వాళ్ళే కదా. తప్పు వీళ్ళు చేసి, అధికారులు చేసి, ఇవాళ సామాన్య ప్రజానీకం చేసి వాళ్ళ ఇండ్లు గుల్లగొడుతున్నామంటే తప్పు అని అంటున్నాం. ఇదంతా మున్సిపల్ కార్పొరేషన్లలో, మున్సిపాలిటీలలో కూడా, జిల్లా లెవెల్లో కూడా కావాలని అంటున్నాం. అక్కడ కూడా చెర్లు కబ్జాలు పెట్టేసారు, కుంటాలు కబ్జాలు పెట్టేసారు, అందులో కూడా పర్మిషన్లు ఇచ్చారు, అందులో కూడా ఇండ్లు కట్టేసుకున్నారు. 20 సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత కట్టుకున్న ఇల్లు, 20 సంవత్సరాలు కూడబెట్టిన డబ్బుతోని కొన్న ప్లాటు, రేపు భార్య అనారోగ్యానికో, భర్త అనారోగ్యానికో, పిల్లల పెళ్ళిళ్ళకో, చదువులకో ఉపయోగించుకుందామన్నప్పుడు ఈ డిమాలిష్ జరుగుతున్నప్పుడు వారి కుటుంబ పరిస్థితి ఏంది? తప్పు ఎక్కడ జరిగిందో అక్కడనే శిక్ష పడాలా, ఆ అధికారులకే శిక్ష పడాలా. చంద్రబాబు నాయుడు గారి నుంచి మొదలైతే 94 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు 10 ఏళ్ళు ఉన్నారు, కేసీఆర్ గారు 9.5 ఏళ్ళు ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ అధికారులు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలు, ఇప్పుడు ఉన్న హయ్యర్ అఫీషియల్స్, హెచ్ఎండిఏ కమిషనర్, వీళ్ళందరూ కూడా మొత్తం మంది కూడా అప్పటి నుంచి ఉన్నవాళ్ళే, ఏదో ఒక ఉద్యోగం మీద ఉన్నవాళ్ళే. తప్పు జరగలేదనేది అనమనండి, గుండె మీద చేసుకొని. ఇవాళ ఫామ్ హౌస్లను గులగొట్టండి, సెలబ్రిటీలది గులగొట్టండి, బ్యూరోక్రాట్లది గులగొట్టండి, పొలిటీషియన్లది గులగొట్టండి అని నేను అనట్లేదు. లేదా రాజపుష్ప వాళ్ళది గులగొట్టండి, మహిమమ్మలది గులగొట్టండి, లేకపోతే అపర్ణ వాళ్ళది గులగొట్టండి, హైరైజ్ బిల్డింగ్స్ అన్ని కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్నాయని గులగొట్టమని నేను చెప్పట్లేదు. సొల్యూషన్ ఎక్కడైతే తప్పు చేసిండ్రో వాళ్ళని శిక్షించమంటున్నా. నిజంగానే తప్పు చేసినప్పుడు వాళ్ళు బలి కావాలా, వాళ్ళ ఆస్తులు జమగట్టి వేలం వేసి ప్రభుత్వ ఖజానాకు జమగట్టుకొని, ఈ ప్రజలు ఎవరైతే చెర్లక కింద ఎఫ్టీఎల్లో ఏదైతే తప్పుడు అధికారులు ఎవరైతే చేసిన పనికి బలైపోతున్న ప్రజలకు కాంపన్సేషన్ ఇవ్వు. చెయ్యి, ధైర్యం ఉంటే ఆ పని చేయి, లేకుంటే నీకు కాకపోతే నన్ను రమ్మని నేను కూర్చుంటాను నీతో పాటు. ఏం పని అండి ఇది? ఇవాళ ఎన్కన్వెన్షను గులగొట్టిండి, ఆగిండు. అయ్యప్ప సొసైటీ గులగొట్టి ఆగారు. డ్రగ్స్ అని చెప్పేసి సినీ ఫీల్డ్ని బాలెంబడబడ్డారు, అయిపోయింది. తర్వాత ఏం చేశారండి 5 ఏళ్ళు? ఇక రైతు బంధు, దళిత బంధు, గిరిజన బంధు, మైనార్టీ బంధు, పెన్షను, రేషను, బిచ్చపొల్లని చేసిరు. జనాన్ని కష్టపడే గుణాన్ని మార్చేసారు, అయిపోయింది. సెటిల్మెంట్లు, కబ్జాలు, ఇప్పుడు మీరు ఇవన్నీ రాజకీయ నాయకులు. ఇప్పుడు ఈ హైడ్రా పెట్టింది ఏదైతే ఉందో మీరు ఏ రకంగా ఫైట్ చేయబోతున్నారు? అంటే ఇప్పుడు ఇందులో సామాన్యులు బలవుతున్నారు. 100% ప్రభుత్వ అధికారులు
అధికారికంగా ఇచ్చిన రిపోర్ట్లను ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో అవి లీగల్. తప్పు చేస్తే అధికారి మీద తీసుకో. ప్రభుత్వమే తప్పు చేసినప్పుడు తప్పుకో. లేదా పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు ఉంటే అరెస్ట్ చేయిద్దాముంటే. అంతే తప్ప ప్రజానీకాన్ని ఇబ్బంది పెడతా అంటూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఎట్లాగో నిన్న మాట్లాడినాం, 10 రోజులు సమయం ఇచ్చినాం. ఈ వారం లోపల ఖచ్చితంగా యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళందరూ ఎవరెవరైతే ఎఫ్టీఎల్ ఉన్నదని ఇప్పుడు గిట్ట టెన్షన్ పడుతున్నారో, అనుమానం ఉందో వాళ్ళందరినీ తీసుకొని వస్తాం. అమ్మాయి హైదరాబాద్కి వచ్చిన 90% పీపుల్ మైగ్రేటర్స్. ఒరిజినల్ అంతా చాలా 10% కూడా లేరు. ఇవాళ ఈ 10% వాళ్ళ ల్యాండ్స్ అన్నీ అమ్మేచేస్తే మైగ్రేటర్లు కొనుక్కున్నారు. ఈ మధ్యలో 1994 తర్వాత డబ్బుకు విలువ పెరిగింది, 2004 తర్వాత భూమికి విలువ పెరిగింది, 2014 తర్వాత మనుషులకు కొవ్వెక్కిపోయింది. రాజకీయ నాయకులకు ఆస్తులు ఎక్కువ, ఆశలు ఎక్కువ, ఆకాశ ఆరమాల్లో చూసే అలవాటు అయిపోయింది. దీనివల్ల చెట్లు మాయమైపోయినాయని చెప్తున్నాం. మాయమవుతున్నప్పుడు అధికారి వట్టిగా ఎందుకు సంతకం పెడతాడు అంటే నువ్వు లాలుచిబడే పెట్టినట్టు కదా. నీకు ఎఫ్టీఎల్ అని తెలుసు, రికార్డు ఉంది. నీకు బఫర్ జోన్ అని తెలుసు, రికార్డు ఉంది. ఎట్లా అవుతుంది? అంత ఎందుకమ్మ, ఒక చిన్న మాట చెప్తాను. నేను రోడ్డు మీద పోతుంటా హైదరాబాద్లో, లేక్ ఫ్రంట్, రివర్ ఫ్రంట్ అని చెప్పి బోర్డులు ఉంటాయి జిహెచ్ఎంసీ మీద. కిరాయి ఎవరు ఇస్తున్నారమ్మా? అది యాడ్ బోర్డులు జిహెచ్ఎంసీ కదా. జిహెచ్ఎంసీకే డబ్బులు కడతాం కదా. కళ్ళు మూసుకుపోయినాయి వీళ్ళకి. లేక్ ఫ్రంట్ ఎట్లుంటుంది, రివర్ ఫ్రంట్ ఎట్లుంటుంది, చెరువుకు కనీసం కిలోమీటర్ దాకా, మాకు 30 మీటర్ల వరకు అంటే 100 ఫీట్ల దాకా బఫర్ జోన్ ఉంటుంది. దాని అవతల ల్యాండ్ ఉండాలి కదా. మరి ఆ బోర్డుల మీద ఇంటి వెనక సైడ్ వచ్చి చెక్క మీద వేస్తుంటే కాళ్ళు ఊపుతున్న వీడియోలు వస్తాయి నీళ్ళల్లో. అక్కడ బోట్ ఉంటుంది అంటే లేక్లో తిరగవచ్చని. సొంత లేక్ అది. చాలా నిన్న చూసి వచ్చిన దాంట్లో కూడా చాలా చూసి వచ్చినాయి. కళ్ళు మూసుకుపోయినాయా అధికారులకు? ఈ రోజు మూసుకుపోయినాయా? ఈ రోజు ఆమ్రపల్లి ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇవాళ ఉన్న కలెక్టర్లు శాంతకుమారి గారు కానీ, ఇప్పుడు రెవెన్యూలో నవీన్ మిట్టల్ గారు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి మన అజిత్ రెడ్డి ఓఎస్డీలో సీఎంఓలో కానీ, ఇప్పుడున్న శేషాద్రి గారు కానీ, ఇప్పుడున్నటువంటి జయేష్ రంజన్ గారు కానీ, మొన్న అమెరికా వెళ్ళిండు కదా, వీళ్ళందరూ కూడా కళ్ళు మూసుకుపోతున్నాయా వీళ్ళకి? కాలు నీళ్ళల్లో ఊపుతున్నప్పుడు అది ఎక్కడిది? ఎవడింటికి వానికి ఒక లేక్ కట్టేస్తున్నారు 5 ఎకరాలల్లో. ఎక్కడిది డబ్బు? అంటే నువ్వు యాడ్ బోర్డ్ వేసేది నువ్వే, టీవీలలో యాడ్ ఇస్తే రెవెన్యూ కట్టేది నువ్వే. అంత ఖజానంతా డబ్బు జమ మీకే వస్తుంది. బెటర్మెంట్ ఛార్జ్ మీకే, మున్సిపల్ ట్యాక్స్ మీకే, రిజిస్ట్రేషన్ ఛార్జ్ మీకే, మొత్తం అందులోనే వస్తుంది. ఇవాళ ధనిక రాష్ట్రం అని ఒక ముఖ్యమంత్రి చెప్తాడు, అప్పుల పాలైందని ఒక ముఖ్యమంత్రి చెప్తాడు, మళ్ళా శ్మశాన వాటికలను తయారు చేస్తారు. ఎవరి మీద పడుతున్నారు మీరు? తప్పెవడి చేస్తున్నాడు? ఏ ప్రజలైనా ఇప్పుడు మీరున్నారమ్మా, మీరు ఇల్లు ఎట్లా కొంటారు? ఏం చూసుకుంటారు? ఇల్లు డాక్యుమెంట్ చూసే కొంటాం. ఆ డాక్యుమెంట్లు ఇది బఫర్ జోన్, ఇది ఎఫ్టీఎల్ అని రాసింది ఉంటుందా? ఉండదు. ఇది అసైన్ ల్యాండ్ ఇవన్నీ ఉంటాయా? ఏమీ ఉండవు. తీసుకపోయి బ్యాంక్ ఇస్తాం, ఇస్తే వచ్చినాయి కదా. బ్యాంకు ఇస్తే బ్యాంక్ అధికారులు చూస్తారు, ఒక లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు, దాన్ని బేస్ చేసుకొని లోన్ ఇస్తారు. ఆబ్వియస్లీ అదే పని అందరు చేసేది. మామూలు మధ్యతరగతి లోన్ ఎవరు కడతారు? కూలినాక ఇక్కడ అదే పాయింట్. మరి కూలిన తర్వాత కడతారు లోన్? గవర్నమెంట్ కడతారా? బ్యాంకు వాళ్ళు అయితే ఊకోరు కదా. నీకు నేను ఇల్లుని చూసి నేను లోన్ ఇచ్చిన అంటే డాక్యుమెంట్స్ కదా. నీకు ఇల్లుని చూసి లోన్ ఇచ్చిండు, కానీ వెనక ఇన్కమ్ ట్యాక్స్, శాలరీ సర్టిఫికెట్ ఉండాలి కదా. ఒకవేళ అటు ఇటు లేకుంటే 2 ఇన్కమ్ ట్యాక్స్ గ్యారెంటర్లు ఉంటారు కదా, లేకపోతే శాలరీ గ్యారెంటర్లు ఉంటారు. వీళ్ళైతే ముక్కుబిండ వసూలు చేస్తారు. అంటే వీడు డబ్బు జీతం, మీకు వచ్చిన జీతము నెల వానికే కట్టాలా. మీరు ఉండేది కిరాయి ఇంట్లో ఉండాలా. మీ 20 ఏళ్ళ జీవితము పోతుంది. ఉరేసుకొని చచ్చిపోవాలా? సూసైడ్ చేసుకోవాలనా? ఇదా పని? ఆత్మహత్యలకు దారి చూపుతున్నావా? బట్ ఈ మాత్రం ఇప్పుడు ఈరోజు తెలియకుండా ఉందా? ప్రభుత్వం మరి హైడ్రాన్ తీసుకొచ్చినప్పుడు ఆ మాత్రం అవగాహన లేకుండా చేసిరా? అవగాహన ఉన్నా కూడా ఏదో ఒకటి తూతమంత్రంగా చేసేయాలని అధికారము అహంభావంతో ఆ మదం ఎక్కి చేస్తున్నటువంటి పనులు. నేను రేవంత్ రెడ్డి గారిని అనట్లేదు. అధికారులు చేసిన తప్పిదానికి ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలా? ఎవరి మీద తీసుకుంటారు? కొడుకు తప్పు చేస్తే ఎవరిని తిడుతున్నావు? తండ్రినే కదా. తండ్రి పర్మిషన్ లేకుండా కొడుకు తిరిగిండని మరి ఓకే, ఇదొకటి. కనీసము ఇవేమో కూలగొడుతుంది. మధ్యతరగతిలో ఉన్న వాళ్ళు ఏదో అప్పో చేసి కొనుక్కున్నారు, ఒక 20 ఏళ్ళ కష్టం అది. కన్స్ట్రక్షన్లో ఉన్నవి కూడా చెరువులు కబ్జా చేసి కన్స్ట్రక్షన్లో ఉన్నవేమో కూలగొడతలేరు.
ఆల్రెడీ ఆక్యుపైడ్ అయిన ప్లాట్స్ ఏమో కూలగొడుతున్నారు. దీనికి ఒక క్లారిటీ కూడా ఉండాలి కదా, ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలి కదా. కొన్ని టచ్ చేసుడింది, కొన్ని టచ్ చేయకపోవడింది. మరి వీళ్ళ లెక్కన చూసుకున్నా కూడా అమ్మ ఫస్ట్ ఎవడిని గులగొట్టమని నేను చెప్పట్లా. అధికారులు ఆ పర్మిషన్ ఇచ్చిన అధికారులను సస్పెండ్ చేయమని చెప్తున్నాను. ఫస్ట్ జైలు వేయమంటున్నాం, డైరెక్ట్గా జైలు వేయచ్చు. రిటైర్డ్ అయి ఉంటారు కూడా కొంతమంది. రిటైర్డ్ అయితే పెన్షన్ రికవరీ చేయి, వాళ్ళ ఆస్తులు జప్తు చేయి. ఆస్తులు వంచుకుంటారు కదా పిల్లలు, వీడు చేసిన తప్పులు పాపపు సొమ్మును వంచుకున్నారు కదా, ఆ పాపపు సొమ్ము వంచుకున్నందుకు ఆ పిల్లల నుంచి రికవరీ చేయి. చనిపోయిండే అనుకుందాం, భార్యకు సగం పెన్షన్ వస్తుంది కదా, భార్యకు సగం పెన్షన్ వచ్చినప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి రికవరీ చేయి. చెయ్యాలంటే 1,00,000 మార్గాలు. ఒక జనాన్ని కొట్టడమే కాదు, ఒక అధికారికి భయం కలిగితే ఇంకొకసారి భవిష్యత్తులో డాక్యుమెంటేషన్ క్లియర్గా చూసి సంతకం పెడతాడు. ఇల్లు కట్టుకుంటా అంటే సంవత్సరం దాకా పర్మిషన్ రాకున్నా బాధ లేదు, కానీ కట్టుకున్న ఇల్లును ఇది ఇల్లీగల్ అని చెప్పి గులగొడితే జీవితం పోతుందని చెప్తున్నా. ఇది విషయం. సో దీని మీద మీరు ఫైట్ చేయబోతున్నారు 100%. యా, అది ఎటువంటి పరిస్థితుల్లో ఇచ్చేది లేదు, అది బరాబర్ దీని మీద గట్టిగా ఫైట్ చేయడం. ఖచ్చితంగా. సరే, ఇంకొకటి